జై శ్రీరామ్ అండి అందరికీ. నవరాత్రి స్పెషల్స్ నవరాత్రుల్లో మూడవ రోజైన ఇవాళ ఏం అలంకారం చేశారు అమ్మవారికి. మూడవ రోజు శుభాకాంక్షలు. అందరు బాగా పూజ చేసుకున్నారా? నేను కూడా చేసుకున్నాను. ఇవాళ నా పూజా బ్లాగ్ తీద్దామంటే చాలా లేట్ అయ్యింది. నాకు పూజ చాలా లేట్ అయింది. అంతా శుభ్రం చేసుకొని చేసేసరికి చాలా లేట్ అయింది. అందుకే వీడియో తీయలేదు. రేపు చేసేటప్పుడు తీస్తాను. ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్పెషల్ చపాతీ కలిపి పెట్టిన కొంచెంసేపు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ చపాతీలు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఇలా బాగా కలిపినట్టయితే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. మనం ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది చపాతీలు. మనము చపాతీ రుద్దే ముందు ఇలా వంటలు చేసే ముందు కదా బాగా ఇలా ప్రెస్ చేయాలి, అప్పుడు బాగా వస్తుంది. చూపిస్తాను నేను. ఇదిగోండి, మనం వంటలు చేసుకునే ముందు నేను చపాతీ దీని మీద చేస్తాను. ఇది పేట, మా పెళ్ళికి తెచ్చిన పేట. మేము వాడుకోము, ఇలాంటి వాటికి యూజ్ చేస్తాము. ఇంకా రెండు అవి దాచిపెట్టాము. ఒకటైతే ఇలా యూజ్ చేస్తాను చపాతీలు చేసుకోవడానికి. చపాతీ పీట కూడా ఉంది, కాకపోతే ఇదేంటంటే చాలా ఫ్రీగా ఉంటుందని నేను ఈ పీట వాడతాను అన్నమాట. మాకైతే దీని మీద చాలా బాగా వస్తాయి. ఇలా బాగా ప్రెస్ చేసినట్టు పిసితే సాఫ్ట్గా వస్తాయి. వంటలు చేసుకునే ముందు ఇదిగోండి, పిండి ఇలా గిన్నెలో వేసి పెట్టుకుంటే ఇంక అందులోనే వేస్తా వంటలు కూడా. ఫ్యాన్ గాలికి ఆరిపోకుండా అలా పిండిలోనే వేస్తాను. ఇలా వంటలన్నీ చేసుకున్న తర్వాత సాఫ్ట్గా చేస్తాను. కొంతమంది చపాతీ రౌండ్గా భలే చేస్తారండి. నాకు రావు అసలు. చాలాసార్లు ట్రై చేసా, అయినా రాలా. షేప్ ఎలా ఉంటే ఏంటండి, చపాతీ కాలిందా, అది తుంచామా, కడుపులో పోయిందా, అంతే. షేప్ వచ్చిందా, రౌండ్గా వచ్చిందా, అదంతా మనకు అనవసరం. మా చపాతీ పెన్నం కూడా చిన్నదండి, ఇనపది. అందుకే నేను చపాతీలు చిన్నగా చేస్తా. ఎక్కువ మా ఇంట్లో చపాతీలు పెద్దవి తినరులేండి, చిన్నవే ఎక్కువ ఇష్టంగా తింటాను. ఇదిగోండి, ఇదే మా చపాతీలు చేసేది. ఇది చిన్నది, అందుకే చపాతీ సైజు కూడా చిన్నదే.
మళ్ళీ కావాలి వేసుకున్నా కుదరదు.